నార్మల్‌గా నాతోని చేసిన వాళ్ళందరూ అంతే హ్యాపీగా ఉంటారు. అందరంత హ్యాపీ. హ్మ్. నీ వల్లనా? లేదంటే నార్మల్‌గానా? అహా! నార్మల్‌గా వాళ్ళు బానే 'యమున' అనే అమ్మాయి బాగా కంఫర్ట్ ఉంటది. 'యమున తారక్' 'యమునా 'జాను' తారక్'. సాంగ్‌లో ఉంది గదా! తను. 'యమునా తారక్'. 'యమునా తారక్' బాగా కంఫర్ట్ అంట. మా దేవుడా! వాళ్ళ డ్యాడీ అసలుకి వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ వాళ్ళ డ్యాడీ. అవునా? ఫ్రెండ్ లెక్కుంటాడు. ఓకే. వాళ్ళ డ్యాడీ హ్మ్. ఇంకొంచెం ఎక్స్‌ట్రా కంఫర్ట్ అంట. మిగతా వాళ్ళెవరు గూడా అబ్బా! ఏం కంఫర్ట్ లే కాదు నేను అందుకే అంటున్నారు. చెప్పిన అందరు మంచోళ్ళని. పవన్. ఓకే. సో, యాక్టింగ్ పరంగా అంటే అవకాశాల పరంగా ఇబ్బంది పడ్డ సిట్యుయేషన్స్ ఉన్నాయా? ఉన్నాయి చాలా. ఉన్నాయా? ఎప్పుడు ఏ ఇయర్‌లో అయ్యుండొచ్చు? అంటే నన్ను ఇక్కడ ఇప్పుడు చేసింది అని అంటే మేము ఓన్లీ మా టీమే వాళ్ళే చేయడం అంటే బయటికెళ్ళి రాకపోతుండే అవకాశాలు. అసలు నేను మంచిగా చేస్తున్నానా లేదా అని నా మీద నాకే ఇది అనిపిస్తుండే. హ్మ్. ఎందుకులే అబ్బా! వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో డీజే సికిందర్ అని చెప్పి అన్న మా హ్మ్. టీమ్‌లో అతను గూడా. అతను తెలుగు ఛానెల్ స్టార్ట్ చేసిండు. ఓకే. అతను ఫస్ట్ ఒక 3,00,000 పెట్టి 'లంకలోని సీత' అని చెప్పి చేపించిండు. ఓకే. అక్కడి నుంచి కొంచెం మలుపు స్టెప్ తిరిగింది. బై స్టెప్ హ్మ్. అలా అవుతూ వస్తుంది. అందరూ ఇగ కనిపించినప్పుడల్లా నెక్స్ట్ నిన్ను పెట్టి తీస్తా, నేను నీతోని తీస్తా, తీస్తున్నా వెయిట్ చెయ్యి. హ్మ్. అది చెప్పడం 2 సంవత్సరాలు అవ్వడం. అదంతా వేస్ట్ అనిపించింది. తర్వాత ఈయననే దగ్గరుండి చేపించిండు. ఓకే. డీజే సికిందర్. ఈ సాంగ్ చేయకపోతే బావుండు, అనవసరంగా ఈ సాంగ్‌ని చూజ్ చేసుకున్నాను అని ఏదైనా అనిపించినాయా? ఏది లేదు. లేదు. అన్నీ కూడా అంటే అంటే సాంగ్ కన్నా నన్ను పవన్ పుల్లా అని ప్రొడ్యూసర్. హ్మ్. నాకు అతను ఏదో విషయంలో కాల్ చేసి వాళ్ళొక సాంగ్‌కి పిలిచిర్రు. ఫస్ట్ నేను హీరోగా ఫీల్ అయిన సాంగ్ వాళ్ళది. హ్మ్. అంటే అంత బాగా చూసుకోరు వాళ్ళు. ఓకే. పవన్ పుల్లా అని అను మీడియా వాళ్ళది. హ్మ్. వాళ్ళు బాగా. బాగా అక్కడి నుండి ఇగ కొంచెం ఓకే. కంఫర్ట్ ఇగ. మనం ఎట్లుండాలో గూడా నేర్పించిర్రు. అంటే నేర్చుకున్నా అక్కడ. ఓకే. టైమ్ టు టైమ్ ఎళ్తావా? లేదంటే డిలేలు? టైమ్ టు ఎళ్తా. నార్మల్‌గా షూట్ రేపంటే ఈరోజు ఎళ్తా. మీ దగ్గర కొంచెం లేట్ అయింది. సారీ. ఏ లేదు లేదు. నేను అట్లా అడగలేదు. నార్మల్‌గా షూట్‌కి కొంతమంది ఒప్పుకుంటారు హ్మ్. ఓపెన్‌గా. కొంచెం డిలే అవుతది. మేకప్ అమ్మాయిలైతే మేకప్ పరంగా కొంచెం లేట్ అవుతది. షూట్ అనుకున్న టైంకి నేను కొంచెం మేకప్ అవ్వదు. ఏసుకోను అసలు షూట్‌ల. ఆహ్, అయ్ ఈ సాంగ్‌కి అసలు ఎంత నేచురల్‌గా ఉంటే అంత మేకప్ అసలుకి నా ఫేస్‌కి వద్దని జెప్తారు. కెమెరాలో ఎక్కువ తెల్లగా కనిపించేస్తావు అని జెప్తారు. ఓకే. సో, అట్లా ఫ్లాప్ అయిన సాంగ్స్ ఉన్నాయా మీవి? బాగా ఏదది అసలు ఫ్లాప్ అయిపోయింది ఈ సాంగ్ అసలు జనాలకు తెలియనే లేదు అన్న సాంగ్స్ ఉన్నాయా? మీరు చేసినవి 'బంజారా' అయ్యుండొచ్చు. మన ఈ నార్మల్ సాంగ్స్ ఏం అయ్యుండొచ్చు. లేవు. 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 అన్నీ కూడా ఆల్‌మోస్ట్ అన్నీ మిలియన్స్ మీదనే ఉన్నాయి. మాక్సిమం 500,000 మీదనే ఉన్నాయి. ఓహ్! హ్మ్. సూపర్బ్. ఫ్లాప్ అనేది అంటే కొంతమందికి ఫ్లాప్స్ మీద ఫ్లాప్స్ పడిన తర్వాత హిట్ పడతది. కానీ నాకట్లేం మీకు అంటే 500,000 మీదనే. హ్మ్. ఎక్కువ రీచ్ అంటే అత్తగారింటికి వస్తుందిగ. ఎక్కువ వచ్చింది, అవును. వస్తుంది, వస్తుంది. కంటిన్యూ అవుతుంది. వచ్చేస్తుంది. వచ్చే వచ్చేస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇప్పుడు లక్ష్మణ్ గారు వెళ్తున్నారు గదా! అన్నెళ్తుండు. స్టేజ్ పైన అంటే మీ సాంగ్ ఎళ్ళడం గూడా చాలా హ్యాపీ గదా! అవును. చాలా అంటే ఈ మధ్య ఎక్కువ ట్రెండ్‌గా మారిందనమాట. అవును. ఏదన్నా సాంగ్ యూట్యూబ్‌లో హిట్ అవ్వగానే ఇమ్మీడియేట్‌గా ఆప్షన్స్ వాళ్ళకి దొరుకుతూనే ఉన్నాయి. ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. అవును. 'జాను గారు' 'డీలో' ఉన్నప్పుడు చాలా సాంగ్స్ అవును. తన వల్ల హిట్ అయినవి ఉన్నాయి. అవును. తను చాలా అంటే నాది, మనది, పక్కన వాళ్ళది అనేది లేకుండా చాలా సాంగ్స్ అవును. చేశారు. సో, అట్లా మళ్ళీ 'డీలో' మీది ఎవరైనా చేస్తే గనుక ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్తదనుకుంటా. హ్మ్. ఉండదు. చేస్తే చేస్తే వెళ్తది. బావుంటది. కదా! హ్మ్. సో, నెక్స్ట్ ఏదన్నా ఫుల్లు ఒక ఏమంటారు మొత్తం కంప్లీట్ డాన్స్ ఉండి డీజే వెర్షన్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా మీ నుండి చేస్తారు. ఫ్యూచర్‌లో? ఖచ్చితంగా. హ్మ్. ఎక్కడైనా నేర్చుకున్నారా డాన్స్? డాన్స్ ఏం నేర్చుకునేది లేదు ఇగ. స్కూల్‌లో ఉన్నప్పుడు మనమే కంపోజ్ చేసుకోవడము, అద్దంలో చూసి దుంకడం. ఆ! అంతే. భరత్‌లల్ల వినాయక చవితికి ఓకే. ఇక్కడ దుందాం. ఇందులో ఎవరు మీకు కొరియోగ్రఫీ చేసింది? ఇందులో అన్న అంటే ఒక సచిన శవం మీద కసిగా దుంకురా అని చెప్పిండు. హ్మ్. ఆ! ఒక స్టెప్ అమ్మాయి నేను ఆడతాం గదా! ఆ అవును. స్టెప్ మా ఫ్రెండ్ దిలీప్ చేసిండు. అవునా? అది బాగా ఎక్కువ హ్మ్. హిట్ అయింది గదా! అది. తర్వాత అంటే నార్మల్‌గా ఎవరి శవం ముందు వాళ్ళే డాన్స్ చేసుకోవడం ఎట్లుంటది అనేది నిజంగా ఈ సాంగ్‌లో చూసినాం గదా మేము. హ్మ్. అక్కడ స్నానం గిట్లా చేపిస్తూ ఉంటే మీరిక్కడ దుంకుతూ ఉంటారు. అవును. మళ్ళీ కట్ చేస్తే ఎళ్లి అక్కడ కూర్చొనుంటా. కూర్చొనుంటారు. మళ్ళీ అమ్మాయి దగ్గర వెళ్ళి అవును. డాన్స్ చేస్తూ ఉంటారు. పెయిన్ అంతే కనిపిస్తూ ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళీ అంటే ఎట్లుందంటే సాంగు చనిపోయినావన్న బాధ లేదు. ఆ అమ్మాయి సంతోషంగా ఎళ్ళాలి. నువ్విట్లా అంటే నిజంగా ఒక అబ్బాయి ప్రేమించిండంటే అమ్మాయి హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాడు. అవును.
అమ్మాయిలు ఇట్లా కోరుకోరు. అబ్బా ఆ, అబ్బాయిలు 10 అడగండి మంది ఉంచుకున్న వాళ్ళు కావాలంటే. మస్తు మంది ఉన్నారు బయట. అడగారు. బయట మస్తు మంది ఉన్నారు అబ్బాయిలు. ఒక్కొక్కరు లవ్ లో ఉండగానే ఇంకో 10 మంది ఉంచుకున్నారు. నార్మల్ గా సాంగ్ లో చూసారు ఆమె ఎంత హ్యాపీగా పెళ్లి అది సాంగ్ చేసుకుంటారు. వరకే. ఇప్పుడు వరకు చరిత్రలో చూడండి నార్మల్ గా అబ్బాయిలు బయట బోల్డ్ మంది ఉన్నారు. ఒక అమ్మాయి పేరు చెప్పండి, ఈ అమ్మాయి ఈ అబ్బాయి గురించి ఇట్లా అవును, ఇప్పుడు నార్మల్ గా చాలా మంది కూడా మీరు ఆలోచించండి, అమ్మాయిలు మోసం చేసే వాళ్ళు ఉన్నారు, అబ్బాయిలు మోసం చేసే వాళ్ళు ఉన్నారు. అవునా? కొంతమంది అమ్మాయిలు ఏం చేయాలో అర్థం కాదు పాపం వాళ్ళకి. ఇప్పుడు మోసం చేశాడని తెలుసు, బయటకు వచ్చి పక్కనున్న ఫ్రెండ్స్ ఎట్లా చెప్తూ ఉంటారు అంటే, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి పరువు తీసుకుంటావా, నీకు మళ్ళీ పెళ్లి అవుతుందో అవ్వదో, మీ అమ్మ నాన్న అనవసరంగా ఈ విషయం వల్ల సఫర్ అవ్వాలి, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. అబ్బాయి నార్మల్ గా తాగడము లేకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేస్తారు అది మోసం చేసింది అది మోసం చేసింది అని. కానీ అమ్మాయి అంత ఈజీగా బయటికి రాలేదు కదా, ఎన్నో అడ్డొస్తాయి కదా. అబ్బాయిలకు ఉన్న అవకాశాలు అమ్మాయిలకు లేవండి, అందుకే అబ్బాయిలు చనిపోతారు. అబ్బా అమ్మాయిలు కూడా మస్తు మంది ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు. మంచోళ్ళే అమ్మాయిలు. అది ఒప్పుకున్నాడు. ఒప్పుకోండి. ఫ్యూచర్ లో పెళ్లి చేసుకున్న అమ్మాయినే మరి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మరి ప్లాన్స్ లైఫ్ లో? మేము మంచి ప్రాజెక్ట్ చేసి ఇంక ఇల్లు కట్టియాలి. ఇల్లు కట్టివ్వాలి, బిగ్గెస్ట్ డ్రీమ్. అంతే అంతే. అక్క ఫుల్ సపోర్టా? అక్క ఇక బావ కూడా యాడ్ అవుతుండు మెల్లగా. అంటే ముందు ఒప్పుకోలేదా? ఎవరు అంటే షూటింగ్ దా? అంటే నేను పెళ్ళి అయ్యి ఒక 2 years అవుతుంది. ఓకే. మా అల్లుడు కూడా ఉండు. ఓకే. అంటే ఇప్పుడు బావకి తెలియదు, ఇప్పుడు కొంచెం. సో మీరు నార్మల్ గా అసలు షూట్స్ కి వెళ్తున్నట్టు ఇలా ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా ఇప్పుడు ట్రెండ్ లోకి వచ్చిన తర్వాతే అందరికి ఎక్కువ తెలిసిందా? అవును. ముందు ఏదో జాబ్ చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, టైం పాస్ రీల్స్ చేస్తున్నాడు అనుకునే వాళ్ళు, అంతేనా? ఓకే. మరి నెల తిరిగేసరికి ఎలా ఇస్తుంటివి డబ్బులు ఇంట్లో? షూట్లు చేస్తా, బంజారాలో చేస్తా. ఓకే ఓకే, ఆ షూట్ డబ్బులు ఇంట్లో ఇచ్చేవాళ్ళు. సూపర్. సో ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఇంటర్వ్యూ ద్వారా? ఏం లేదు, మంచిగా మాకు మళ్ళీ సపోర్ట్ చేసి మా సాంగ్ ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. అట్లనే అమ్మాయిలు 3 క్వాలిటీస్ చెప్పినా కదా, మెసేజ్ పెట్టండి. ఓకే, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. నిజంగా అంటే సాంగ్ మంచి హిట్ ఉంది, అలానే సాంగ్ లో మీనింగ్ అంత డెప్త్ ఉంది కాబట్టి జనాలు అంతా ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది కదా ఎలాంటి సాంగ్స్ చూస్ చేసుకుంటే జనాలు మనల్ని ఓన్ చేసుకుంటారు, ఏంటి ఎంత మీనింగ్ ఉండాలి, ఎంత కనెక్ట్ అవ్వాలి జనాలకి అనేది కూడా. ఇంకా మీరు నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అది మన పవన్ గారి ఇంటర్వ్యూ అన్నమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.